ఇవాళ తెలంగాణ కేబినెట్ భేటీ జరగబోతుంది. చాలా రోజుల గ్యాప్ తర్వాత జరుగుతున్న మంత్రివర్గ సమావేశం కావడంతో ఈ భేటీ స్పెషల్ అంటున్నారు. పలు కీలక అంశాలపై కేబినెట్ నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నారు. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. అందుకే కేబినెట్లో ఎలాంటి తాయిలాలు ప్రకటిస్తారో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తెలంగాణ కేబినెట్ సమావేశం మధ్యాహ్నం జరగనుంది. రామకృష్ణారావుని ప్రధాన కార్యదర్శిగా నియమించాక జరుగుతున్న తొలి కేబినెట్ సమావేశం ఇది. సీఎస్ బాధ్యతలు తీసుకున్న వెంటనే పలు జిల్లాల్లో పర్యటించిన రామకృష్ణారావు వాస్తవ పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డికి నివేదిక ఇచ్చినట్లు సమాచారం. సీఎస్ నివేదిక ఆధారంగానే కేబినెట్ ఎజెండాను సిద్ధం చేసినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. కేబినెట్ ఎజెండాలో స్థానిక సంస్థల ఎన్నికల అంశమే కీలకం కాబోతోంది. ఈ నెలాఖరులో నోటిఫికేషన్ ఇచ్చి జూలై మొదటి వారంలో పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇక కాళేశ్వరం నిర్మాణంలో జరిగిన అవకతవకలపై ఎన్డీఎస్ఏ, విజిలెన్స్ విభాగాలు ఇచ్చిన నివేదికలపై మంత్రిమండలిలో చర్చ జరగనుంది. కాళేశ్వరం కమిషన్ విచారణ జరుగుతున్న నేపథ్యంలో విజిలెన్స్ నివేదికపై ఇప్పుడే చర్యలు తీసుకోవాలా లేక కమిషన్ నివేదిక వచ్చే వరకు ఆగాలా అనేది కూడా కేబినెట్ నిర్ణయించనుంది. ఉద్యోగుల డీఏపై చర్చిస్తారు. ఉద్యోగుల సమస్యలపై ఆర్థిక అంశాలు కాకుండా ఇతర సమస్యల పరిష్కారానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఏపీ ప్రభుత్వం నిర్మించబోతోన్న బనకచెర్ల ప్రాజెక్టుపై తెలంగాణ సర్కార్ ఇప్పటికే తన అభ్యంతరాన్ని తెలియజేసింది. దీనిపై కూడా రేవంత్ మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తారు. రైతు భరోసాపై కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రైతు భరోసా, రైతు బీమాకు కలిపి 12,000 కోట్ల వరకు అవసరం ఉంటుంది. ఈ మొత్తాన్ని ఎలా సమకూర్చుకోవాలో కేబినెట్ నిర్ణయిస్తుంది. ఇక రాజీవ్ యువ వికాసం పథకం అమలుకు అసలైన లబ్ధిదారులను గుర్తించడానికి విధి విధానాలను, అమలు విధానాన్ని నిర్ణయించనుంది. వీటితో పాటు RRR నిర్మాణంలో పురోగతి, వరంగల్ ఎయిర్పోర్టు పునరుద్ధరణ అంశంపై కూడా కేబినెట్లో చర్చ జరిగే అవకాశం ఉందని సమాచారం. కాంగ్రెస్ పార్టీ ఆఫీసులు ఎక్కువ జిల్లాల్లో అద్దె భవనాల్లోనే ఉన్నాయి. సొంత భవనాల కోసం స్థలాల కేటాయింపు జరిగే అవకాశం ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు. వచ్చే నెలలోనే స్థానిక ఎన్నికలు జరగనున్నందున గురువారం జరగబోయే కేబినెట్లో జనరంజక నిర్ణయాలే ఉండొచ్చని భావిస్తున్నారు.